హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? శ్రీస్ డైరీ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో 68 మరియు 69 శ్లోకములకు అర్థం తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా సకలాగమ సందోహ శుక్తి సంపుటమౌక్తికా. ఓం శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికాయై నమః. మానవుల సుఖం కోసం వారు ఎలా నడుచుకోవాలో, ఏ ఆహార పదార్థాలు స్వీకరించాలో, నిద్ర మైదునాద కార్యక్రమాలు ఎలా నడపాలో శాస్త్రాలనబడే వాటి ద్వారా అమ్మవారు మనకు సందేశం ఇచ్చారు. పరిపాలించేవారు ఎలా శాసిస్తారో అలా శాసిస్తాయి కనుక వాటిని శాస్త్రాలు అంటారు. ఈ శాస్త్రాలన్నింటికీ మూలం వేదాలు. తమంత తాముగా అంబికా ప్రేరణ చేత ఆవిర్భవించినవి శృతులు. వేదాలు తమంత తాముగా ప్రజలు చదువుకునే సామాన్య గ్రంథాలు కావు. గురువుల ముఖము నుండి విని కంఠస్థం చేయవలసినవి, వినదగినవి కనుక వీటిని శృతులంటారు. శృతికి అనగా వేదానికి కూడా రూపం ఉంది. శృతి స్త్రీ రూపంలో దర్శనమిస్తుంది. శృతికాంతగా వేదాన్ని శాస్త్రాలు అభివర్ణించాయి. ఈ వేదకాంత అమ్మవారి పాదాల క్రింద ఉండే కొంత ధూళిని స్వీకరించి దానిని తన పాపిడిలో కుంకుమగా ధరించింది. అమ్మవారి పాదాలకు ధూళి ఉండదు, కానీ లోక శ్రేయస్సు కోసం, భక్తుల కోసం తన పాదపద్మం నుండి పువ్వుల పొడిలాగా పుప్పుడిని రాలుస్తుంటుంది. ఆ ధూళిని త్రిమూర్తులు తమ శిరస్సులపై ధరించి సృష్టి స్థితి లయలు చేస్తుంటారు. వేదాలలోవి మంత్రాలు మననం చేసే వారిని రక్షించేవి కనుక వీటిని మంత్రాలంటారు. ఈ మంత్రాలు అమ్మవారి పాదధూళి కణాలు. ఓం సకలాగమ సందోహ శుక్తి సంపుటమౌక్తికాయై నమః. శుక్తి అంటే ముత్యపు చిప్ప. సముద్రంలో ముత్యపు చిప్పలుంటాయి. స్వాతిలో వాన కురిసినప్పుడు నీటి బిందువులు ఈ ముత్యపు చిప్పలలో పడి ముత్యాలవుతాయి. సకల వేదాలు ముత్యపు చిప్ప అయితే ఆ ముత్యపు చిప్పలోని మౌక్తికం అమ్మవారు. ముత్యపు చిప్పలలో ముత్యం చాలా నిగూఢంగా ఉంటుంది. దానిని చాలా ప్రయత్నం చేస్తే తప్ప బయటకు తీయలేం. అసలు అది ఉందని గ్రహించలేం. ముత్యాలను పొందడానికి చాలా శ్రమించాలి. శ్రమకు తగిన ఫలితం ముత్యాల వల్ల ఉంటుంది. ముత్యం అంటేనే చాలా విలువైనది కనుక వేదాలలో అమ్మవారు నిగూఢంగా ప్రతిపాదించబడింది. అమ్మను గురించి తెలుసుకోవాలంటే వేదాలను మధించాలి, వేద రహస్యాలను గ్రహించాలి. అప్పుడే ముత్యం లాంటి అమ్మవారి మహిమ తెలుస్తుంది. వేద రహస్యం అనగా మానవ జీవితాన్ని శాస్త్రబద్ధంగా నడిపే తీరు. వేదములను నమ్మి వాటిలో చెప్పబడిన వాటిని ఆచరణలో పెట్టడం ఆరంభిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ముత్యాలు లౌకిక సంపద. వీటి వల్ల పురుషార్థాలలో ఒకటైన అర్థం మాత్రమే లభిస్తుంది. కానీ సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక అయిన అమ్మను గ్రహిస్తే, అమ్మవారి అనుగ్రహం పొందితే ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ ఫల పురుషార్థాలు లభిస్తాయి. ఎప్పటికీ లౌకిక సంపద వల్ల బ్రహ్మానందం ప్రాప్తించదు. బ్రహ్మానందం ప్రాప్తించేదాకా పుట్టడం, పెరగడం, చావడం వంటి సంసార చక్ర భ్రమణంలో పడి తిరగడం తప్పదు. అందువల్ల నిజమైన ముత్యం అమ్మ అని గ్రహించి వాగ్దేవతలు ఈ మంత్రంతో అమ్మను స్తుతించారు. పురుషార్థ ప్రదా పూర్ణా భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత. ఓం పురుషార్థ ప్రదాయై నమః. ధర్మ అర్థ కామ మోక్షాలని నాలుగింటిని పురుషార్థాలంటారు. శాస్త్రాలలో చెప్పబడిన విధంగా నడుచుకోవడం ధర్మం. మానవ జీవితం సుఖంగా సాగడానికి ధర్మబద్ధంగా సంపాదించిన అర్థం అవసరం. అర్థ ధర్మాల వలన శాస్త్ర సమ్మత రీతిలో కోరికలు తీర్చుకోవాలి. ఇవన్నీ పూర్తి అయ్యాక నాలుగవదైన మోక్షాన్ని పొందాలి. ఈ నాలుగింటిని అందించే తల్లి పురుషార్థ ప్రద. కామేశ్వరుడు పురుషుడు,
ఆయన చేత పనులు చేయించే శక్తి పురుషార్థం, అదే ప్రకృతి. అమ్మవారు లేనిదే అయ్యవారు ఏం పని చేయలేరు. బ్రహ్మ పురుషుడు, సరస్వతి పురుషార్థం, శివుడు పురుషుడు, పార్వతి పురుషార్థం, విష్ణువు పురుషుడు, మహాలక్ష్మి పురుషార్థం. ఇలా పురుషుని చేత పని చేయించే పురుషార్థం, పురుషార్థానికి కావలసిన ఉపాధి అయిన పురుషుడు, ఒకరు లేనిదే మరొకరు లేరు. ఈ రెండు శక్తులు కలిసి ఉంటే సృష్టి సాగుతుంది. సృష్టి ఆవిర్భవించి పోషింపబడి లయం కావడం అనే పనులు చేసే పరాశక్తి అమ్మవారే కాబట్టి అమ్మవారు పురుషార్థ ప్రద. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పురుషులు అంటారు. ఈ ముగ్గురు సృష్టి స్థితి లయాలు చేయగోరి అమ్మవారి మణిద్వీపానికి వెళ్ళి ఆ తల్లిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దానికి తగిన శక్తులను అమ్మవారు ప్రసాదిస్తుంటుంది. ఆ శక్తులనే అర్థాలంటారు. అమ్మవారు ఇచ్చిన ఆ అర్థ ప్రభావంతో త్రిమూర్తులు తమ తమ పనులు చేయగలుగుతూ అనశ్వరులు అయ్యారు. పురుషులైన ఆ ముగ్గురికి అర్థం నిచ్చింది కనుక అమ్మవారు పురుషార్థ ప్రద. భార్యాభర్తల సంబంధం సక్రమంగా కొనసాగడానికి రాత్రి నిద్రించే ముందు ఓం పురుషార్థ ప్రదాయై నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించాలి. అలా జపిస్తే దంపతులు ఆదర్శ దంపతులై ఆనందంగా జీవిస్తారు. ఓం పూర్ణాయై నమః. ఏమాత్రం కొరత లేక అంతటా వ్యాపించి ఉండే శక్తి పూర్ణ, తక్కువ కానిది అని, ఇందులో ఏమాత్రం కొరత ఉండదని మహాశక్తి అని అర్థం. ఈ చరాచర జగత్తంతా చైతన్యమయం. ఆ చైతన్యం లేనిదే ఏ వస్తువు కదలదు, సృష్టి నడవదు. ఈ మహా చైతన్యాన్ని పూర్ణమని అంటారు. కొన్ని మంత్రశాస్త్రాల ప్రకారం అష్టమి, నవమి, చతుర్దశి అనబడే 3 తిథులు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి. ఈ 3 తిథులను పూర్ణాలుగా పిలుస్తారని అగస్త్య మహర్షి చెప్పారు. మరికొందరు ఋషులు దూర్వాస మహర్షి పంచమి, దశమి, పూర్ణిమ తిథులు పూర్ణాలని, ఆ తిథుల రూపంలో ఉండేది అమ్మవారే అని చెప్పారు. కేరళలో పూర్ణా నది అనే ఒక నది ఉంది. ఆదిశంకరాచార్యుల జన్మస్థానం కాలడి ఆ నదీ తీరంలోనిది. దేవతలు ప్రార్థించగా అమ్మవారే పూర్ణా నదిగా ప్రవహించి లోకుల పాపాలను తొలగించి పరమ పవిత్రులను చేస్తోందని పురాణాలంటున్నాయి. పూర్ణ అనే నామానికి ఆ నదీ స్వరూపిణి అని కూడా అర్థం. సాటిలేనిది, సంపూర్ణ శక్తి అని కూడా శబ్దార్థాలు. భూమిని కూడా పూర్ణ అంటారు. భూస్వరూపిణి కూడా అమ్మవారే కాబట్టి ఆ తల్లి పూర్ణ. కాలం కూడా అమ్మవారే. కాలాన్ని కూడా పూర్ణ అంటాం. అంటే అమ్మవారు కాలస్వరూపిణి అని అర్థం. నూతిలో నీరు ఎండిపోతున్నా, పొలాల్లో బోరుబావుల్లో నీరు లేక బాధపడుతున్నా ఈ మంత్ర సాధన ద్వారా జల సమృద్ధిని సాధించుకోవచ్చు. జలం అవసరం అనుకున్న ప్రదేశంలో ఒక శుక్రవారం ఒక రాతిని నిలబెట్టి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి 3 కొబ్బరికాయలు కొట్టాలి. తదనంతరం గణపతిని, మంత్రదాత అయిన గురువును తలచుకొని ఈ మంత్రాన్ని 10,000 సార్లు జపించాలి. ఒక్కరే జపించలేకపోతే 10 మంది కలిసి ఒక్కొక్కరు 1000 చొప్పున జపించవచ్చు. ఆ తరువాత బావి తవ్విస్తే జలధార వచ్చి తీరుతుందని మంత్రశాస్త్రం అంటుంది. ఓం భోగిన్యై నమః. నిరంతరం లెక్కలేనన్ని భోగాలు సృష్టించి వానిలోనే విహరిస్తుంటుంది కాబట్టి సౌఖ్య సంపదకు మహారూపం కాబట్టి అమ్మను భోగిని అంటారు. హిమాలయాలలో భోగిని నామంతో ఒక దేవత ఉంది. ఆ దేవతా స్వరూపిణి అని మరొకటి. భోగం అంటే పడగ. పడగ కలిగి ఉంటుంది కనుక పామును భోగి అంటారు. ఆడపామును భోగిని అంటారు. పూర్వం శివుడు తన మనస్సంకల్పంతో ఒక పుత్రికను సృష్టించాడు. శివ మానస పుత్రిక అయిన ఆ తల్లిని మానసాదేవి అంటారు. ఆమెను పాములకు అధిష్టాన దేవతగా నియమించాడు శివుడు. శివుడికి జరిపే పూజలన్నీ ఆమెకు కూడా జరగాలని, ఆమెను తనకు మారుగా గుర్తించాలని శివుడు ఆజ్ఞాపించాడు. కర్కోటకాది నాగజాతి వారంతా ఆమెను పూజించి ఆమె ఆజ్ఞాబద్ధులై మెలగేవారు. ఆమె పుట్టినది కార్తీక శుక్ల చతుర్థి. అందుకే ఆనాడు నాగుల చవితిగా ప్రజలు గుర్తించి పామును పూజిస్తుంటారు. భూలోకవాసులు తమ రక్షణకై భూలోకంలో వెలసి తమను అనుగ్రహించమని కోరగా వారి కోసం మాయారూపంలో గంగా నదీ తీరంలో ఉన్న కొండపై ఆమె వెలసింది. ఆ కొండను మానస పర్వతం అంటారు.
ఇప్పటికీ హరిద్వారలో ఉన్న ఆ మానసాదేవిని పూజిస్తూ ప్రజలు తరిస్తున్నారు. ఆ మానసాదేవిని భోగిని అంటారు. భోగిని అనగా మానసాదేవి స్వరూపిణి. ఆదిశేషుడు వాసుకి తమ చెల్లెలిని పార్వతీ పూజ చేయమన్నారు. ఆమె చేసింది ఆ తల్లి అనుగ్రహం పొంది నాగదేవత అయ్యింది. ఆ నాగదేవతను కూడా భోగిని అంటారు. ఆ రూపంలో కూడా ఉన్నది అమ్మవారే. ఓం భువనేశ్వర్యై నమః. భువనములనగా లోకాలు. సకల భువనాలకు అమ్మవారే పరిపాలకురాలు కాబట్టి అమ్మను భువనేశ్వరి అన్నారు. భూలోకాది చతుర్దశ భువనాలకు పాలకురాలు అమ్మ. జీవులకు అధిష్టాన దేవత అమ్మ. మనందరకు ప్రత్యక్ష పాలకురాలు అమ్మ. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. ఈయన గాయత్రి మంత్ర స్వరూపుడు. గాయత్రి మంత్ర దేవత సూర్యుడే. సవితా దేవత అని యజుర్వేదం అంటున్నది. సవిత్రునిలోని కిరణాల సమూహాన్ని, ఆ కిరణాలలోని చైతన్యాన్ని యోగ పరిభాషలో భువన శబ్దంతో ఉచ్చరిస్తారు. సూర్య రూపంలో ఉండేది అమ్మవారే కనుక సూర్య కిరణాల శక్తిని అమ్మ వల్లే లోకాలు పొందుతున్నాయి కనుక అమ్మవారిని భువనేశ్వరి అన్నారు. సృష్టికి మూలం చైతన్యం. చైతన్యం నుండి తొట్టతొలిగా పుట్టినవి నీళ్లు. ఆ జలాలను భువనములని అంటారు. జలాధి దేవత అమ్మవారే కనుక అమ్మ భువనేశ్వరి. అగ్నిలోని దాహక శక్తిని భువనమని అంటారు. అగ్ని రూపంలో ఉంటూ దహనం చేసే శక్తిని కలిగి ఉన్న అమ్మ భువనేశ్వరి. శబ్ద వర్ణాలు భువనాలు. శబ్ద స్వరూపిణి, వర్ణ స్వరూపిణి అమ్మవారే కనుక అమ్మ భువనేశ్వరి. నాద స్వరూపిణి, ప్రత్యేకంగా ప్రణవ స్వరూపిణి కూడా భువనేశ్వర్ అనే పిలుస్తారు. ఓం అంబికాయై నమః. అంబ అనగా అమ్మ. అమ్మవారే సకల లోకమాత. అంబ అనే శబ్దానికి మరొక మారో శబ్దం అంబిక. చీమ మొదలుకొని బ్రహ్మ వరకు అందరికీ తల్లి అయిన అమ్మవారికి అంబిక అని పేరు. హిమవంతుడు తన భార్య మేనకతో కలిసి అమ్మవారిని తన పుత్రికగా పొందడానికి కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి అమ్మవారు అతనికి పుత్రికగా పుట్టి తన పేరు అంబిక అని చెప్పింది. పార్వతీదేవికున్న నామాలలో అంబిక ఒకటి. అనగా పార్వతీ రూపంలో ఉన్నది శ్రీ జగదంబయే. మారేటి చెట్లు శ్రీ వృక్షాలుగా, సంపత్ స్వరూపాలుగా, శుభప్రదాలుగా శివునికి లక్ష్మికి కూడా ప్రీతిపాత్రాలుగా జగత్ ప్రసిద్ధికి ఎక్కాయి. మారేటి చెట్లు అధికంగా ఉన్న చోట అమ్మవారు ఉంటారు. అందుకే హిమాలయాలలో బిల్వాటవికి అంబికావనం అనే పేరుంది. బిల్వాటవి దేవతనే అంబిక అంటారు. శ్రీకృష్ణుడి ద్వాపరయుగంలో జరాసంధుడు కాలయవనుడు ఒకేసారి దండెత్తి మధురకు వస్తే యాదవులకు ప్రమాదం అని భావించి కుశస్థలి పురావశేషాలున్న పశ్చిమ సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మించాడు. ఆ ద్వారకా నగరంలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించారు. ఈ దేవతను పూజించడం వల్లే శ్రీకృష్ణుడు దిగ్విజయం పొంది జాంబవతి సత్యభామలను భార్యలుగా పొంది నీలాపనిందలు తొలగించుకున్నారని శ్రీమద్భాగవతంలో శ్యమంతకోపాఖ్యానంలో ఉంది. ద్వారకా నగరాధిష్టాన దేవత అంబిక. ఆ అంబికయే శ్రీ జగదంబ అని ఈ నామార్థం. ఓం అనాది నిధనాయై నమః. ఈ సృష్టి ఆరంభం కావడానికి ముందున్నది అమ్మవారు. ఆరంభం అయిన తర్వాత ఉంటున్నది అమ్మవారే. అంతం అయినాక కూడా ఉండేది కేవలం అమ్మవారే కాబట్టి అమ్మవారికి ఆది అంతం లేవు. అందుకని ఈమెను అనాది నిధన అంటారు. ఒక వ్యక్తిని చూడగానే అతని పాదస్థానం అతనికి ఆది అని, నడుమ మధ్య అని, శిరస్సు అంతం అని అంటారు. లౌకిక ప్రాణులందరికీ ఆది మధ్యాంతాలు కలవారే. విరాట్ స్వరూపైన అయిన అమ్మవారికి ఇలా మధ్యాంతాలు లేవు కనుక కూడా ఆ తల్లి అనాది నిధన. ఆత్మకు పుట్టుక లేదు, పుట్టుక లేదు కనుక మరణము లేదు. ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, గాలి ముట్టుకోలేదు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు. ఆత్మ నాశనరహితమైనది. ఆత్మ నిలబడడానికి ఒక ఉపాధి కావాలి కనుక అది ఏదో ఒక శరీరాన్ని ఆసరా చేసుకుంటుంది. ఆ శరీరానికే తప్ప ఆత్మకు ఏ బంధం, ఏ విధమైన పతనం లేదు. ఆత్మలన్నింటి సమిష్టి స్వరూపమైన దానిని పరమాత్మ అంటారు. ఆ పరమాత్మయే అమ్మ.